ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సంపూర్ణ సకల ఐశ్వర్య తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన, మంత్ర సాధన ఎలా చేయాలి, అద్భుతమైనటువంటి రాబోయే 7 తరాల వారికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత కాళభైరవ స్వామిని కోరుకుందాం. 1/8/2024 నుండి 31/8/24 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి, ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగాన్ని, అద్భుతమైన సిద్ధులను, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గో, సా, సి, సు, సే, సో, దా, ది, దుమ్ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవ్వడం వలన, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురువు కావడం వలన, అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి, గ్రహాలలో అత్యధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్లజిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు యోగాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి గమనించాలి. పక్షులకైనటువంటి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పితృదేవతల యొక్క గతించిన వారి యొక్క ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కుక్కలకు ఆహారాన్ని, మద్యాన్ని పోయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం ఓపిక కలిగింది, తెల్లజిల్లెడు వృక్షంలో మధ్యలో ఉండబడిన వినాయకుడి రూపాన్ని తీసుకుని వచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకొని తాంత్రిక కాళభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, లక్ష్మీ సిద్ధి, వాహన సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, విదేశాన సిద్ధి, కటాక్ష సిద్ధి, రాజయోగ సిద్ధి, అమృత సిద్ధి, కలశ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులు కుంభరాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుందాం. వక్ర గమనంలో శని దోషాన్ని తొలగించుకుందాం. గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులో అవుదామని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు కేంద్ర బిందువు మీరు అవ్వగలిగితే మంచి కాలము మీదే అని చెప్పి గమనించాలి.